హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ద శాండ్ మ్యాన్ సిరీస్ పర్సనల్గా నాకు బాగా నచ్చింది. అండ్ ఈ సిరీస్లో కొన్ని సీన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు. ఆ రైటింగ్ మాత్రం సూపర్గా అనిపించింది. అండ్ అలాగే నెట్లో ఉన్న కొన్ని క్యూరియస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ మీరు చూడకపోతే చూసేయండి, కొన్ని స్పాయిలర్స్ ఇందులో ఉన్నాయి. నీల్ గైమన్స్ ద శాండ్ మ్యాన్ అనే కామిక్ బుక్స్ క్యారెక్టర్ నుంచి దీన్ని అడాప్ట్ చేశారు. ముందుగా కాస్త శాండ్ మ్యాన్ ఆరిజిన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్లాట్ మొత్తం మార్ఫియస్ అనే లార్డ్ ఆఫ్ మిస్టికల్ రియల్మ్ అంటే డ్రీమింగ్ లార్డ్ గురించి. ఇతను హ్యూమన్స్ డ్రీమ్ మరియు నైట్ మేర్స్కి కీపర్. అండ్ ఇతనికి 3 సిబ్లింగ్స్ కూడా ఉంటారు, డెత్, డిజైర్ అండ్ డిస్పైర్. అండ్ దీంతో పాటు వాళ్ళ ఫ్యామిలీలో డెలీరియం, డెస్ట్రక్షన్ అండ్ డెస్టినీ కూడా ఉంటారు. వీళ్ళందరినీ ఎండ్లెస్ అంటారు. ఈ ఎండ్లెస్ ఆడమ్ అని పుట్టక ముందు నుంచే ఉంటారు. అసలు మెయిన్ ప్లాట్ ఏంటంటే, రాడ్రిక్ బర్గస్ అనే వ్యక్తి కొడుకు చనిపోతాడు. అయితే మగ్డలిన్ గ్రిమోర్ అనే ఒక ఆకల్ట్ రిచువల్ బుక్తో డెత్ని ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో డెత్తో బార్గెన్ చేసుకొని చనిపోయిన తన కొడుకుని మళ్ళీ బతికించుకోవాలి అనుకుంటాడు. మార్ఫియస్ అనగా డ్రీమ్, అతను నైట్ మేర్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. డెత్కి బదులు డ్రీమ్ని రాడ్రిక్ బంధిస్తాడు. అండ్ రాడ్రిక్ అతని దగ్గర ఉన్న టూల్స్ని తీసుకొని అతన్ని ఇంప్రిజన్ చేసేస్తాడు. తన కొడుకుని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ అది కుదరదు. దానికి డ్రీమ్ ఒప్పుకోడు. మార్ఫియస్ ఒకవేళ తను డెత్ కాదు డ్రీమ్ అనే సంగతి చెప్పాలనుకున్నా చెప్పలేడు. ఎందుకంటే డెత్ తన అక్క, తన సిస్టర్ అనమాట. అండ్ వాళ్ళందరిలో పవర్ఫుల్ అయిన అతన్నే క్యాప్చర్ చేయగలిగారు కాబట్టి ఇంకా వాళ్ళని కూడా క్యాప్చర్ చేసే అవకాశం ఉందని, సో దీనివల్ల యూనివర్స్ అండ్ రైలమ్స్ మొత్తంలో డెస్ట్రాయ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని భావించి అతను సైలెంట్గా ఉండిపోతాడు. ఇలా అతను 100 years, ఒక సెంచరీ మొత్తం అలానే ఉండిపోతాడు. అయితే ఈ గ్యాప్లో రాడ్రిక్ వైఫ్ మార్ఫియస్ టూల్స్ని దొంగలిస్తుంది. అండ్ రాడ్రిక్ కూడా అతని అలాగే ఒక సెంచరీ బంధిస్తాడు. ఆ తర్వాత అతని కొడుకు అలా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మార్ఫియస్ అలియాస్ డ్రీమ్ పవర్స్ని ఇప్పుడు చూద్దాం. అతనికి మెయిన్గా 3 టూల్స్ ఉంటాయి. ఇందులో మొదటిది పౌచ్ ఆఫ్ శాండ్. ఆ పౌచ్లో ఉన్న శాండ్ డ్రీమ్స్లోకి ఎంటర్ అవడానికి పవర్ ఇస్తుంది. అంతేకాకుండా డ్రీమ్స్ని కంట్రోల్ అండ్ మ్యానిపులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా డ్రీమ్స్ వరల్డ్లో మరియు రియల్మ్స్లో తిరగడానికి శాండ్ని యూజ్ చేసుకుంటాడు. అందుకే అతనికి శాండ్ మ్యాన్ అనే పేరు కూడా వస్తుంది. అండ్ నెంబర్ 2 హెల్మ్. ఇది ఒక గెటప్ లాగా. డ్రీమ్ లార్డ్ అండ్ నైట్ మేర్స్కి రారాజు కాబట్టి స్కేరీగా ఉండడానికి. అంతేకాకుండా చనిపోయిన దేవుడి ప్యూర్ మ్యాటర్ నుంచి ఆ హెల్మ్ని చేస్తారు. సో డ్రీమ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నెంబర్ 3 ద థర్డ్ వన్, ద రూబీ. దీన్ని డ్రీమ్ స్టోన్ అని కూడా అంటారు. ఇది మన కళలను రియాలిటీలో మారుస్తుంది. దీన్ని యూస్ చేసుకొని స్పేస్ అండ్ టైంని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల రియాలిటీ డెస్ట్రాయ్ అవుతుంది. సో ఇది అన్నిటికన్నా పవర్ఫుల్ అండ్ క్రూషియల్మైంది. రాడ్రిక్ వైఫ్ నుంచి రూబీ తన కొడుకు జాన్ దొంగలిస్తాడు. అండ్ హెలెమ్ని, శాండ్ని తను ట్రేడ్ చేసేస్తుంది. అండ్ అలా ఒక సెంచరీ తర్వాత రాడ్రిక్ పెంపుడి కొడుకు అలెక్స్ వీల్ చైర్లో ఉంటాడు. తను ఓల్డేజ్ అయిపోతాడు. ఆ ప్రొటెక్షన్ స్పెల్ తన వీల్ చైర్ బ్రేక్ చేస్తుంది. సో అలా మార్ఫియస్ బయటపడతాడు. మార్ఫియస్ ఇంప్రెజన్ అవ్వడం వల్ల తన రేలం డెస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ అతను సృష్టించిన నైట్ మేర్స్ అక్కడి నుంచి వదిలేసి హ్యూమన్స్ వరల్డ్లో సెటిల్ అయిపోతారు. అండ్ అదేవిధంగా ఒక వోర్టెక్స్ అనే పవర్ కూడా ఈ గ్యాప్లో పుడుతుంది. ఇప్పుడు మోర్ఫియస్ వీక్ అవ్వడం వల్ల మళ్ళీ తనకి తన టూల్స్ అనేది కావాలి. నైట్ మేర్స్కి తన రిలంకి తీసుకొని వెళ్ళడమే ప్లాట్. అయితే ఈ ప్రాసెస్లో కొన్ని సీన్స్ సూపర్ క్రియేటివ్గా రాశారు. అండ్ అంతేకాకుండా ఆ ఎపిసోడ్స్ అండ్ సీన్స్కి చాలా డీప్ మీనింగ్ ఉండేలా చూసుకున్నారు. సో ఈ 3 టూల్స్ని కనిపెట్టడానికి ఫేట్స్ హెల్ప్ తీసుకుంటాడు మార్ఫియస్. వాళ్ళ లొకేషన్ ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా రిడిల్ ఫామ్లో చెప్తారు. అయితే ఇంక స్టోరీ మొత్తం చెప్పను, కానీ ద బెస్ట్ అనిపించిన కొన్ని సీన్స్ గురించి ఇప్పుడు చెప్తాను. ఎపిసోడ్ 4, ఏ హోప్ ఇన్ ద హెల్. డ్రీమ్కి తన హెల్లో ఉన్న ఒక డీమన్తో ట్రైడ్ అయి ఉంటుంది. దానికోసం డ్రీమ్ హెల్కి వెళ్తాడు. అక్కడ లూసిఫర్ ద మార్నింగ్ స్టార్ని కలుస్తాడు. లూసిఫర్ అండర్ గ్రౌండ్కి ఒక ఇన్ఛార్జ్ అనమాట. అయితే లూసిఫర్ మార్ఫియస్ కన్నా చాలా పవర్ఫుల్. అండ్ తను బందీగా ఉండడం వల్ల అండ్ అదేవిధంగా టూల్స్ లేకపోవడం వల్ల కాస్త వీక్ అవుతాడు. తన శాన్తో హెలెమ్లో ఉన్న డీమన్ని సమన్ చేస్తాడు. ఆ డీమన్ నేను ట్రేడ్ చేసుకున్నా అంటాడు. బట్ ఒక డీల్ చేసుకొని ఫైట్కి రెడీ అవుతారు. బట్ ఆ డీమన్ మార్ఫియస్తో ఫైట్ చేయలేడు కాబట్టి లూసిఫర్ని అతన్ని బదులుగా ఫైట్ చేయమని కోరుతాడు. విన్ అయితే హెలెమ్ ఇస్తాను, లేకపోతే హెల్లో నాకు బానిసగా ఉండాలి అని చెప్తాడు ఆ డీమన్. దానికి డ్రీమ్ కూడా ఒప్పుకుంటాడు. ఇక్కడ నేను లూసిఫర్ అండ్ డ్రీమ్కి మంచి ఫైట్ పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ సర్ప్రైజింగ్లీ ఆ ఫైట్ని ఇన్నర్ వర్క్లో చూపించారు. అంటే వార్ విత్ వర్డ్స్. దీన్నే బ్యాటిల్ ఆఫ్ విట్స్ అని కూడా అంటారు. కేవలం మాటలతోనే కొట్టుకుంటారు, ఇన్నర్గా ఫైట్ చేసుకుంటారు. మాటలతోనే ఒకళ్ళని మించిన ఒకళ్ళు తన పవర్ని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. లూసిఫర్ వుల్ఫ్గా మారితే డ్రీమ్ హంటర్గా మారి ఆ వుల్ఫ్ని చంపేస్తాడు. అండ్ అలా వర్డ్స్తో ఫైట్ చేసుకుంటూ
డ్రీమ్ యూనివర్స్గా మారితే లూసిఫర్ యూనివర్స్ని మింగే బ్లాక్ హోల్లా మారుతాడు. బట్ ఎంతటి పవర్నైనా ఎదిరించడానికి హోప్, నమ్మకం అనేది ఉండాలి అని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. అదేవిధంగా డార్క్గా ఉంటూ విజువల్ వండర్ని చూపిస్తుంది. అప్పటిదాకా స్లోగా వెళ్తున్న షోకి ఈ సీన్ ఒక మంచి హైప్ తెస్తుంది. అండ్ సీన్ నెంబర్ 2, ఎపిసోడ్ 5, 24/7. ఈ ఎపిసోడ్ అయితే డార్క్గా, డీప్లీ డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. ప్రీవియస్గా రాడ్రిక్ వైఫ్ టూల్స్ని తీసుకొని పారిపోతుంది అన్నా కదా. తన వైఫ్కి పుట్టిన అతనే జాన్. తన తల్లి నుంచి రూబీని దొంగలిస్తాడు. అండ్ జాన్ అని వాళ్ళ అమ్మకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అండ్ జాన్ వాళ్ళ అమ్మ అతన్ని రీహాబ్లో పడేస్తుంది. అండ్ తను ఓల్డ్ ఏజ్ అయ్యేదాకా అక్కడే ఉంటాడు. స్కిప్ చేస్తే జాన్ ఓల్డ్ ఏజ్లో అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి ఒక మినీ రెస్టారెంట్కి వస్తాడు. అండ్ తన ప్లాన్ ఏంటంటే ప్రపంచాన్ని ట్రూత్ఫుల్గా చూపించడం, ఏ కల్పితం లేకుండా మనసులో మాట బయట పెడితే ఎంత బాగుంటుంది అని ప్రజెంట్ చేస్తూ ఈ ఎపిసోడ్లో చూపించేది కూడా అదే. నాకైతే బ్లాక్ మిర్రర్ అనే ఒక సిరీస్ తర్వాత మోస్ట్ డార్కెస్ట్ ఎపిసోడ్గా అనిపించింది. డ్రీమ్స్ కెన్ బి డేంజరస్. జాన్ రూబీని యూజ్ చేసి అక్కడ ఉన్న అందరినీ ఆ రెస్టారెంట్లో ట్రాప్ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి కాన్వర్జేషన్స్ విని ఏదో ఒక విధంగా వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు అని అర్థం చేసుకొని వాళ్ళ డ్రీమ్స్ అన్నిటినీ నెరవేర్చాలని ఆ రూబీని యూజ్ చేస్తాడు. నిజానికి వాళ్ళ మైండ్స్తో మెస్ చేసి ఆడుకుంటాడు. వాళ్ళ మనసులో ఉన్న డీప్ సీక్రెట్స్ ట్రూత్స్గా బయటపడతాయి. అక్కడ ఉన్న విక్టిమ్స్ అందరికీ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. దాన్ని అన్ఫోల్డ్ చేసిన విధానం చాలా బాగుంది. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ నిజాలన్నీ బయటపడేదాకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్తారు. వాళ్ళందరి డ్రీమ్స్ ఫైనల్గా కోరుకున్నది జరిగింది. బట్ అప్పటికే అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయింది. దీంతో డీప్ మీనింగ్కి అర్థం వచ్చేలా చూపించారు. మనకున్న డ్రీమ్స్ కూడా రియాలిటీలో ఒకవేళ నిజమైతే అది ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి నిదర్శనం. అండ్ నెంబర్ 3, ఎపిసోడ్ 6, లైఫ్ అండ్ డెత్. చాలా సింపుల్గా మనసుకి టచ్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఈ ఎపిసోడ్. ఒక ఫీల్ గుడ్ ఎపిసోడ్ అని చెప్పాలి. డ్రీమ్కి తన టూల్స్ దక్కిన తర్వాత కూడా అన్హ్యాపీగా ఉంటాడు. అప్పుడే వాళ్ళ సిస్టర్ డెత్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ మొత్తం లైఫ్ మీద డిఫరెంట్ అవుట్లుక్స్ ఇస్తూ ఉంటుంది. డ్రీమ్కి అతను ఎండ్లెస్ అయిన హ్యూమన్కి సర్వీస్ చేయడానికి మాత్రమే మనం ఉన్నామని తన సిస్టర్ నుంచి తెలుసుకుంటాడు. తన సిస్టర్ అతన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. తన డ్యూటీస్లో భాగంగా అతన్ని కూడా తీసుకొని వెళ్తుంది. భూమి మీద మనిషి ఫైనల్ అండ్ చావు పుట్టినప్పుడు ఎలా హ్యాపీ ఫేసెస్తో చూస్తారో అలానే చనిపోయాక కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఒక హ్యాపీ ఫేస్ కావాలి. హయ్యర్ రెలమ్స్లోకి వెల్కమ్ చెప్పడానికి డెత్ ఉన్నట్టు చూపిస్తారు. తన జాబ్ హ్యూమన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియస్గా అనిపించిన గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ప్రజెంట్ చేశారు. చెప్పాను కదా, ఒక ఫీల్ గుడ్ ఎపిసోడ్, ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈవెన్ ఒక చిన్న బేబీని కూడా టైం అయిపోయింది అని సీన్ని హార్ట్ బ్రేకింగ్గా ఉన్న చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు. అండ్ నెంబర్ 4, అండర్స్టాండింగ్ లైఫ్ అండ్ షేక్స్పియర్. సేమ్ ఎపిసోడ్లో ఒక బ్యూటిఫుల్ జర్నీని చూపించారు. ఆ జర్నీ 800 years ఆఫ్ హిస్టరీది. స్టోరీ 1389లో స్టార్ట్ అయ్యి డ్రీమ్ అండ్ డెత్ ఇద్దరు ఆ కాలంలో ఒక పబ్కి వెళ్తారు. అక్కడ హాట్ గ్యాబ్లింగ్ అనే వ్యక్తి పబ్లో తాగుతూ చావును కూడా చీజ్ చేస్తాను, బతికి బయట కట్టే స్కిల్స్ నాకు ఉన్నాయి అని చెప్తాడు. చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. డ్రీమ్ అండ్ డెత్ తన మాటల్ని వింటారు. అయితే అప్పుడే డ్రీమ్కి ఒక ఆలోచన వస్తుంది. మోర్టల్ మ్యాన్ని ఫర్ ఎవర్గా జీవించేలా చేస్తుంటే ఎలా ఉంటుంది? ఒక ఎక్స్పీరియన్స్ కోసం అతన్ని మళ్ళీ 100 years తర్వాత కలుస్తా అని డీల్ కుదుర్చుకుంటాడు. ప్రతి సెంచరీకి ఫ్యాషన్ ఎలా చేంజ్ అయ్యిద్దో దీంట్లో బాగా చూపించారు. నెక్స్ట్ 1489లో సేమ్ డేట్ సేమ్ రోజు వాళ్ళు పబ్లో కలుస్తారు. హార్డ్ ఒక సెంచరీ బతికాడు కాబట్టి ఇప్పుడు చావు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనుకుంటాడు డ్రీమ్. బట్ ఆ పర్సన్ డ్రీమ్ గురించి డౌట్స్ అడిగి మళ్ళీ ఇంకో 100 years బతకాలని ఉంది అని చెప్తాడు. కట్ చేస్తే 1586లో సేమ్ డే సేమ్ ప్లేస్లో కలుస్తారు. అతను బాగా డబ్బు సంపాదిస్తాడు అండ్ బెటర్ ఫార్చునేట్ అవుతాడు. అండ్ డౌట్ రాకూడదని ఓన్ డెత్ని ఫేక్ చేసుకొని మళ్ళీ అతను కొడుకులా వస్తాడు. అండ్ తన లైఫ్ జర్నీ మొత్తం డ్రీమ్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనకి షేక్స్పియర్ని కూడా ప్రజెంట్ చేస్తారు. ఎర్లీ డేస్లో తన రైటింగ్ టెరిబుల్గా ఉండేది అండ్ డ్రీమ్ అతని క్యూరియాసిటీతో గుర్తించి తన డ్రీమ్ని నెరవేర్చేలా చేశాడు అని చూపిస్తారు. అండ్ కట్ చేస్తే 1689లో ఈ సెంచరీలో హాప్ పూర్ అయిపోయారు. ఎప్పటికైనా చనిపోవాలని ఆశిస్తున్నాడని డ్రీమ్ అనుకుంటాడు. బట్ అతను ఇంకా బతకాలి అనుకుంటాడు. మళ్ళీ కట్ చేస్తే 1789లో ఈ సెంచరీలో కాన్స్టంటిన్ అనే ఇమ్మోర్టాలిటీకి బ్యాక్ స్టోరీ ఉంటుంది. తను ఇమ్మోర్టల్ వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ 1889లో ఈ సెంచరీలో ఫైనల్గా హాప్ డ్రీమ్ని క్వశ్చన్ చేస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంటాడు. అండ్ దానికి రీజన్ నాకు తెలుసు అంటాడు హాప్. డ్రీమ్ని నువ్వు లోన్లీగా ఫీల్ అవుతున్నావు, నీకు ఒక ఫ్రెండ్ కావాలి అంటాడు. దానికి డ్రీమ్ కోపంతో వెళ్ళిపోతాడు. అండ్ మళ్ళీ 1989లో అంటే 1 century తర్వాత డ్రీమ్ హాప్ని కలవడానికి రాడు.
బికాస్ అప్పుడే డ్రీమ్ని ఇంప్రిజన్ చేస్తారు. హాప్ పబ్కి వచ్చి వెళ్ళిపోతుండగా ఆ పబ్ క్లోజ్ చేస్తారు అని తెలుస్తుంది. సో ఫైనల్గా ప్రజెంట్లో హాప్ ఆ పబ్ని కొనేసి పక్క స్ట్రీట్లో కొత్త పబ్ అనేది ఓపెన్ చేస్తాడు. అండ్ ఇప్పుడు డ్రీమ్ అక్కడికి వచ్చి చాలా కాలం వెయిట్ చేయించాను ఫ్రెండ్ అని అంటాడు. అసలు ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే డ్రీమ్ లైఫ్లో లోన్లీనెస్ ఫీల్ అవుతున్న ఒక రీజన్ అయితే తన సిస్టర్ డెత్ నుంచి నేర్చుకున్న లెసన్స్ని అర్థం చేసుకోవడానికి, ఎదుటివారి పర్స్పెక్టివ్తో లైఫ్ని అర్థం చేసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాడు. చాలా క్లెవర్గా థ్రిల్లింగ్గా ప్రజెంట్ చేశారు ఈ ఎపిసోడ్స్. ఈ సీజన్ 1లో నాకు పర్సనల్గా నాకు నచ్చిన ఈ సీజన్స్ ఇవి. మీరేమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.